హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ సుప్రీం 1000 లీటర్ వాటర్ ట్యాంక్ అయితే ఫిట్ చేస్తున్నామండి. ఇది 3 లేయరు. ఫ్రెండ్స్ మనకు ట్యాంక్ ఫిట్టింగ్ చేయడానికి మెటీరియల్ అయితే ఏమేమి కావాలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాంక్ నిప్పలు, తర్వాత టీలు, ఎల్ఓలు అన్ని మెటీరియల్ అయితే తీసుకున్నాము. సిపివిసి గమ్ అయితే యూస్ చేసామండి. యూపీవీసీ పైప్స్ అయితే యూస్ చేసాము. వీటికి సిపివిసి గమ్ అయితే యూస్ చేసామండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ట్యాంక్ నిప్పలకి ఎంటీఎల్ అయితే ఫిట్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, 3 ట్యాంక్ నిప్పులు ఉంటాయి. 3టికి ఎంటీఎల్ అయితే ఫిట్ చేసుకున్నాను అన్నమాట. తర్వాత ట్యాంక్కి ఇన్లెట్, అవుట్లెట్, ఓవర్ఫ్లోకి హోల్ అయితే వేసుకున్నాము. తర్వాత ట్యాంక్ నిప్పులు అయితే ఫిట్ చేసామండి. ఇక్కడ చూడండి, ఇంక లోపలికి వెళ్ళేసి ఆ లబ్బర్లు ఉన్నాయి కదండి, లబ్బర్లు అయితే 100% వేయాలండి, లేకపోతే వాటర్ లీకేజ్ అవుతాయి. లబ్బర్లు అయితే ట్యాంక్ నిప్పులు ఫిట్ చేసాము. ఇంకా ట్యాంక్ నుంచి ఇది అవుట్లెట్ అండి. ఇక్కడ గేట్ వాల్ అయితే సెట్ చేసాము. అలాగే ఇక్కడ హోల్ వేసుకున్నాం కదా, దీంట్లో నుంచి అవుట్లెట్ బయట కనెక్షన్ ఇవ్వాలండి. 2 కనెక్షన్స్ వస్తాయి దీనికి అవుట్లెట్కి. ఇది వచ్చేసి మనకు అవుట్లెట్ అయితే కనెక్షన్ తీసుకున్నామండి. ఒకటైతే బయటకైతే ఇచ్చాము, ఇంకోటి సైడ్కి ఇస్తున్నామండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది సైడ్కి అయితే ఇచ్చాము. ఇది ట్యాంక్లోకి ఇన్లెట్ కనెక్షన్. మోటార్ నుంచి ట్యాంక్లోకి నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇది ట్యాంక్ నిండితే బయట విధానం ఓవర్ఫ్లో. తర్వాత ట్యాంక్ నుంచి ఇది అవుట్లెట్, ఇది ఇన్లెట్ అండి ట్యాంక్లోకి. ఇక్కడ హోల్ అయితే వేసుకొని పైపులు అయితే 2 తీసుకొని క్లాంపులు అయితే కొట్టేసాము. ఇక్కడ ఇంతవరకు అయితే కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి ఓవర్ఫ్లో, ఇది వచ్చేసి ట్యాంక్లోకి ఇన్లెట్, ఇది వచ్చేసి ట్యాంక్ నుంచి అవుట్లెట్. 2 అవుట్లెట్లు అయితే ఇచ్చాము, ఒకటి కిందకి ఒకటి సైడ్కి. ఇక్కడ సైడ్కి అయితే ఇచ్చాము కదండి. ఇక్కడ ఒకటి హెయిర్ పైప్ ఇచ్చాము. తర్వాత ఇంకోటి ఇక్కడ సైడ్లో ఇక్కడ హెయిర్ పైప్ అయితే ఇచ్చామండి. ఇక్కడ హెయిర్ పైపు, అక్కడ అవుట్ సైడ్ వచ్చి ఒకటి ఇచ్చామండి హెయిర్ పైప్.